మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి మరి శ్రీను గారికి మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు అన్న కర్మదాత ధన్పాల్ సూర్యనారాయణ అర్బన్ ఎమ్మెల్యే గారికి మరి అదేవిధంగా సోదరిమణి కార్పొరేటర్
ఉమారాణి గారికి, అదేవిధంగా మండలాధ్యక్షుడైనటువంటి గడ్డం రాజు గారికి, మిగతా నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను జరిగింది. మరి ఆనాటి నుంచి నేటి వరకు మనం గణపతి ఉత్సవాలు చేసుకుంటా ఉన్నాం. మరి దానిని ఇంకా పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి మరి ఏదైతే మన అర్బన్ నియోజకవర్గానికి చేరినటువంటి మన బాలగంగాధర్ తిలక్ గారు అన్నగారు ఈరోజు మన బాలగంగాధర్ తిలక్ వచ్చి ప్రతి మండపానికి తనకు తోచినంత మరి వాళ్ళకు చందాలు ఇచ్చి గణేశుని యొక్క విగ్రహాలు ప్రతిష్టాపన చేయించడము, మండపాలు చేయించడము వారి యొక్క ధర్మంగా చేస్తూ ఉన్నారు. వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి మన హిందుత్వం కొరకు, మన ధర్మం కొరకు, మన న్యాయం కొరకు వారు పోరాడుతూ ఉన్నారు. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మరి మట్టి గణపతిని ఎందుకు పెట్టాలనే ఉద్దేశంతో మరి ఏదైతే మిగతా కెమికల్స్ తోటి తయారు చేసిన గణపతులు అవి మనకు ఆరోగ్యానికి హానికరం. అవి తీసుకుపోయి మనం నీళ్ళల్లో నిమజ్జనం చేసినట్టయితే పశువులు తాగినా మనం తాగినా మన ఆరోగ్యాలు పాడైపోతాయి. అందుకొరకని మనము మట్టి గణపతులు చేసుకొని ఆ గణపతులను నిమజ్జనం చేసినట్టయితే ఎవరికి హాని ఉండదని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని శ్రీనివాస్ గారు మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారిని అతిథులుగా పిలిపించి వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా ఆనందదాయకమని తెలియజేస్తుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. గణపతి పండుగ శుభ సందర్భంగా 37వ డివిజన్లో శ్రీ లక్ష్మీ దుర్గా టెంట్ హౌస్ ఆధ్వర్యంలో సోదరుడు శ్రీనివాస్ మట్టి గణపతుల కార్యక్రమం పంపిణీ కార్యక్రమం చేపట్టిన శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు సోదరుడు భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ పొత్తకర్ లక్ష్మీనారాయణ గారికి, మండలాధ్యక్షుడు రాజు గారికి, స్థానిక కార్పొరేటర్ ముత్యాలు ఉమారాణి గారికి మరియు శ్రీధర్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ముఖ్యంగా 30వ డివిజన్ సోదరిమణులకు, యువకులకు, చిన్నారులకు గణపతి పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. మా సోదరుడు చెప్పినట్లు ఆంగ్లేయుల పరిపాలనలో ఉన్నప్పుడు హిందువుల ఐక్యత గురించి ఈ గణపతి పండుగ ప్రారంభించడం జరిగింది. ఆయన ఏదైతే తలపెట్టిన ఈ మహోన్నత కార్యక్రమము ఈరోజు మనమందరం దేశవ్యాప్తంగా చూస్తున్నాం, నిజామాబాద్లో కూడా ప్రతి గల్లీలో చూస్తూ ఉన్నాం. కానీ మళ్ళీ ఒక్కసారి మన హిందువుల ఐక్యత కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఇతర మతస్థులు హిందువుల మీద దాడులు కానీ, హిందూ మహిళల పైన అరాచకాలు కానీ, లవ్ జిహాద్ పేరు మీద అరాచకాలు కానీ మనం చూస్తూ ఉన్నాం. మనం అందరం మళ్ళీ హిందువుల ఐక్యత కావాల్సిన అవసరం ఎంత ఉందని తెలియజేస్తూ మట్టి గణపతులని ఈరోజు పంపిణీ కార్యక్రమంలో మరొక్కసారి శ్రీనివాస్కు అభినందిస్తూ, ఎందుకంటే మనమందరం కూడా మట్టి గణపతులని పూజిద్దాం, భావితరాలని కాపాడుకుందాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. ఎందుకంటే పర్యావరణము సోదరుడు చెప్పినట్లు మనము పిఓపిది కానీ కెమికల్ తోటి మనం నిమజ్జనం చేసిన తర్వాత ఆ నీళ్ళు పశువులు తాగినా మనుషులు తాగినా ఆరోగ్యాలు చెడిపోతాయి, నీళ్లు పొల్యూషన్ అవుతుంది, గాలి కూడా పొల్యూషన్ అవుతుంది. అందుకోసం మనం అందరం కూడా మట్టి గణపతులు పూజించి మన భావితరాల వాళ్ళని కాపాడుకుందామని తెలియజేస్తూ ఉన్నాను. మరొక్కసారి ఈ శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ఇక్కడ మా అక్క చెల్లెలు చాలామంది వచ్చారు, చాలా సంతోషము. పిల్లలు గణపతులు పెట్టుకుంటున్నారు. కొద్దిగా దయచేసి వాళ్ళకు అంటే కొత్తగా పెట్టుకున్న వాళ్ళకు, పాత వాళ్ళు సీనియర్లకైతే బాగా తెలుసు, పూజా విధానం చెప్పండి. మంచి భక్తి శ్రద్ధలతోటి గణపతి నవరాత్రుల పూజ చేయమని చెప్పండి. గణపతి ఆశీర్వాదము ఉంటే అన్నీ ఉన్నట్లే. కనుక మన పిల్లలకు, ఎందుకంటే చాలామంది మండపాలు ప్రతి ఒక్కరు ఇంట్లోకి వెళ్ళి మండపాలు దాంట్లో పాల్గొనడం జరుగుతుంది. మీరు కొద్దిగా విధానాలు చెప్పండి, భక్తి శ్రద్ధలతోటి 10 రోజులు పూజ చేయమని చెప్పండి. మరొకసారి ఎందుకంటే ఈ గణపతి పండుగ సందర్భ శుభాకాంక్షలు తెలియజేస్తాడు. ఆ గణపతి ఆశీర్వాదము మన పైన, మన కుటుంబ సభ్యుల పైన
ఉండాలని తెలియజేస్తూ మరి అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. భారత్ మాతాకి ధన్యవాదాలు.